హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే వారాహి దేవి నవరాత్రులు అయితే చేశాను. గుప్త వారాహి నవరాత్రులు అయితే నేను కంప్లీట్ చేశాను. ఇది ఇయర్ నాది ఫస్ట్ ఇయర్ అన్నమాట. నేను ఎలా పూజ చేశాను, ఏం చేశాను, ఏ ప్రసాదం పెట్టాను, ఎలా డెకరేట్ చేశాను అనేది నేను కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఫస్ట్ డే అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ ఉన్మత్త వారాహి అలంకరణ మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తారు. ఈ రోజు అయితే స్పెషల్ గా చిట్టి గాజులతో అయితే మాల అయితే వేసుకున్నాను. ఇంకా కుంకుమ పూజ అదైతే చేశాను. అండ్ అష్టోత్తరం వచ్చి గులాబీ పూలతో అష్టోత్తరం అయితే చేసుకున్నాను. ఈ రోజు స్పెషల్ దీపంగా కామాక్షి దీపం అయితే పెట్టాను. ప్రసాదంగా వచ్చేసి పానకం, ఆ పాయసం, మళ్ళీ క్యారెట్లు అండ్ దానిమ్మ గింజలు అయితే ప్రసాదంగా పెట్టాను. ఏం పెట్టినా పెట్టకపోయినా గానీ పానకం పెడితే చాలా మంచిది. అందరికీ ముందుగా వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు. ఇది నేను ఫస్ట్ ఇయర్ అన్నమాట వారాహి నవరాత్రులు చేయటం. అయితే ఈ రోజు రెండో రోజు వచ్చేసి అమ్మవారు బృహత్ వారాహి అమ్మవారి అలంకరణగా అయితే మనకు దర్శనం ఇస్తారు. సో నేను ఈ రోజు అమ్మవారికి పూజ ఎలా చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తా, వచ్చేయండి. అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించాను. అమ్మవారికి వచ్చేసి నేను ఆ విరజాజులతో అయితే మాల వేశాను. ఇంకా ఈ రోజు అష్టోత్తరం చదివేటప్పుడు అంటే కుంకుమ కలిపిన అక్షింతలు అంటే రెడ్ అక్షింతలతో అయితే పూజ అష్టోత్తరం చదివేటప్పుడు చేయాలన్నారు. ఇంకా సో నేను అందుకని ఆ అష్టోత్తరం చదివేటప్పుడు పూలు కూడా యూజ్ చేశాను. ఇంకా లిల్లీ పూలు, విరజాజులు అండ్ కనకాంబరాలు కూడా యూజ్ చేశాను. అండ్ గులాబీ పూలు కూడా, ఎందుకంటే అమ్మవారికి ఆ ఏదైనా రెడ్ కలర్ తో చేసిన అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా అలా చేశాను. ఇంకా ఈ రోజు ప్రసాదంగా వచ్చేసి అమ్మవారికి ఈ రోజు రవ కేసరి ఇష్టం అంట, అందుకని రవ కేసరి చేశాను. పానకం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం. అందుకని రోజు డైలీ మనం ఏం చేసినా చేయకపోయినా కానీ ఇదైతే చేయాలి. ఇంక ఈ రోజు వచ్చేసి బీట్రూట్ అయితే పెట్టాను. బీట్రూట్ కూడా అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి ఇంకా దానిమ్మకాయలు కూడా పెట్టాను అనమాట. దానిమ్మ గింజలు, ఆ దానిమ్మకాయలు ఏవైనా పెట్టొచ్చు. ఇంకా ఈ రోజు స్పెషల్ దీపం వచ్చేసి నేను ఇట్లా 5 దీపాలు కలిపి పంచదీపం లాగా అయితే అమ్మవారికి పెట్టాను. సో ఇలా అన్నమాట. అయితే ఏంటంటే ఈ వారాహి నవరాత్రుల్లో వచ్చేసి మనం ఒక్కొక్క రోజు ఒక దీపం అయితే వెలిగించాలంట. సో నేను కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇలా 5 దీపాలు కలిపిన 5 దీపాలు పెట్టాను అనమాట. పంచదీపం అని అంటారంట. సో నేను ఈ దీపం అయితే పెట్టాను. ఈ రోజు పూజ అయితే ఇలా జరిగింది. వారాహి నవరాత్రుల్లో ఈ రోజు అయితే మూడవ రోజు. నేను మూడవ రోజు కూడా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి స్వప్న వారాహి అవతారం అనమాట. అలా మనకి అమ్మవారు అయితే దర్శిస్తున్నారు. పూజ ఎలా జరిగింది అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఈ రోజు అమ్మవారికి అయితే నేను మల్లెపూలతో అయితే మాల అయితే వేశాను. ఇంకా అష్టోత్తరం కూడా మల్లెపూలతో చేశాను అనమాట ఈ రోజు అయితే. ఇంకా ఈ రోజు ప్రసాదంగా వచ్చేసి ఈ రోజు మెయిన్ దీపం వచ్చేసి నేను కంద దీపం అయితే పెట్టుకున్నాను. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇంకా కంద దీపం పెడితే మంచిది, అమ్మవారికి ఎంతో ఇష్టం అంట. అందుకని చెప్పేసి నేను కంద దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగలి చేశాను. ఇంకా నార్మల్ గా డైలీ పెడతాం కదా పానకం, దానిమ్మ గింజలు అయితే ఇవైతే రోజు అయితే పెడతాను. ఇంక ఈ రోజు చిలకడ దుంపలు కూడా పెట్టాను. అంటే అమ్మవారికి చిలకడ దుంపలు కూడా ఇష్టం అనమాట, అందుకని అవి కూడా పెట్టాను. ఇంకా తాంబూలంగా అయితే అరటికాయలు అయితే పెట్టాను. ఈ రోజు పూజ అయితే ఇలా జరిగింది, చాలా మంచిగా జరిగింది. ఇంకా రిమైనింగ్ డేస్ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ వారాహి దేవియే నమః. జై నవరాత్రుల్లో వారాహి దేవి నవరాత్రులు ఈ రోజు వచ్చేసి నాలుగో రోజు కూడా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ రోజు వచ్చి అమ్మవారి అవతారం వచ్చేసి కిరాత వారాహి అవతారం అన్నమాట. అమ్మవారు ఆ అలంకరణలో అయితే మనకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఈ రోజు అయితే నేను అమ్మవారికి ఎలా పూజ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రోజు మెయిన్ గా అమ్మవారికి వచ్చేసి నేను కనకాంబరాలతో అయితే మాల వేశాను. మెయిన్ గా ఈ మాల అయితే వేశాను. ఇంకా గులాబీలతో అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను. ఈ రోజు మెయిన్ అంటే దీపం అయితే రోజు ఒకటి పెడుతున్నాను కదా. ఈ రోజు వచ్చి బెల్లంలో దీపం పెట్టి వెలిగించాము. బెల్లం దీపం అని చెప్పి వెలిగిస్తారంట. సో నేను కూడా ఈ రోజు ఇది వెలిగించాను. ఇంకా ప్రసాదం వచ్చేసి ఈ రోజు చింతపండు పులిహోర అయితే చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసాము చింతపండు పులిహోర అయితే. ఇంకా మెయిన్ గా అయితే రోజు పానకం
అన దానిమ్మ గింజలు అయితే రోజు ఇది పెడతాం కాబట్టి అది పెట్టాము. ఈ రోజు పూజ అయితే ఇలా జరిగింది. మొత్తం కనకాంబరాలతో అయితే అమ్మవారు చాలా నిండుగా అనిపిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నాలుగో రోజు అయితే పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయింది. నాకైతే అమ్మవారు అయితే చాలా కలగా అయితే అనిపిస్తున్నారు ఈ రోజు. ఈ రోజు 5వ రోజు అన్నమాట. 5వ రోజు మనకి అమ్మవారి అలంకరణ ఈ రోజు వచ్చేసి మహావారాహి అమ్మవారి అలంకరణ. ఈ రోజు నేను అమ్మవారిని అయితే చాలా మంచిగా అయితే డెకరేట్ చేశాను. ఒకసారి అయితే చూపిస్తాను. ఈ రోజు వచ్చేసి నేను అమ్మవారికి అయితే తులసి మాల అయితే వేశాను. ఇంక ఇట్లా వైలెట్ కలర్ పూలు, చామంతి పూలు అయితే దొరికితే ఇంకా వాటితో అయితే పూజ అయితే చేశాను. ఇంకా ఈ రోజు కూడా అలా నిండుగా అనిపించారు అమ్మవారు అయితే. ఈ రోజు మెయిన్ వచ్చేసి అమ్మవారికి కంద దీపం అయితే పెట్టాను. ఈ రోజు పంచమి అంట. పంచమి రోజు కంద దీపం పెడితే చాలా మంచిది అని చెప్పేసి కంద దీపం అయితే పెట్టాను. ప్రసాదంగా వచ్చేసి దద్దోజనం అయితే చేశాను. ఇంకా రోజు ఎలా పెట్టినా పానకం, దానిమ్మ గింజలు అయితే పెడతాం కదా డైలీ, అలా అయితే పెట్టాము. ఈ రోజు అమ్మవారు కూడా చాలా కలగా అయితే అనిపించారు. ఈ రోజు స్పెషల్ గా వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు, లక్ష్మీ గవ్వలు అండ్ శంకు చక్రాలు అయితే ఈ రోజు అయితే అమ్మవారికి అయితే పెట్టాను. అమ్మవారిది ఈ రోజు లుక్ అయితే ఇలా అనిపించింది. ఇలా ఉన్నారు అమ్మవారు అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రోజు అయితే. ఆ ఫ్లవర్స్ తో చూస్తుంటే చాలా కలగా అయితే అనిపిస్తున్నారు అమ్మవారు. ఈ రోజు అమ్మవారికి మామూలుగా అమ్మవారికి అయితే ఎరుపు అయితే ఇష్టం. ఎరుపు కలర్ ఏది ఉన్నా గానీ వేసుకోవాలన్నమాట డ్రెస్. అంటే అదే వేసుకోవాలని లేదు. ఇంకా నా దగ్గర మాక్సిమం మెరూన్ కలర్ ఉంది కాబట్టి ఇంకా అలా ఉన్నాయి, రెడ్ ఆర్ మెరూన్, వాటిలో అయితే వేసుకుంటున్నాను. నాకైతే 5 days అయితే పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను. జై వారాహి మాతాకి జై. వారాహి నవరాత్రిలో ఈ రోజు 6వ రోజు. 6వ రోజు మనకి ఈ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శ్రీ ధూమ్ర వారాహి అలంకరణలో మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. ఈ రోజు నేను అమ్మవారిని ఎలా అలంకరించాను అనేది ఇప్పుడు చూపిస్తాను. అమ్మవారిని అయితే నేను ఈ రోజు పసుపు కొమ్ముల మాల అయితే వేశాను. మెయిన్ గా ఈ రోజు వచ్చేసి ఇంకా ఆరెంజ్ గులాబీ పూలు దొరికితే ఇంకా అది కూడా ఒక మాలగా చేశాను. అంతర్జాజులు మాల కూడా వేశాను ఈ రోజు. ఇంకా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు ఈ రోజు అయితే. నాకైతే బాగా అనిపించారు అమ్మవారు అయితే. ఈ రోజు మెయిన్ గా దీపం వచ్చేసి నవధాన్యాలు వేసేసి దీపం అయితే పెట్టాను. ఇలా నవధాన్యాలు వేసి దాని మీద దీపం అయితే వెలిగించాలంట. సో అదైతే చేశాను. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి శనగలు అన్నమాట. శనగలు పెట్టాను. ఇంకా దానిమ్మ గింజలు అయితే ఎలానో రోజు పెడతాం కదా, అండ్ పానకం కూడా పెట్టాము. ఇంకా చిలకడ దుంపలు కూడా అయితే ఈ రోజు ప్రసాదంగా అయితే పెట్టాను. ఈ రోజు అమ్మవారి అలంకరణ అయితే ఇలా ఉంది. మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే అమ్మవారు అయితే చాలా కలగా అయితే అనిపిస్తున్నారు ఈ రోజు కూడా. ఇంకా అష్టోత్తరం చదువుకునేటప్పుడు అయితే ఇంకా గులాబీలు అండ్ విరజాజులు వీటితో అయితే చేశాను. అవి అష్టోత్తరం అయితే అవి వేస్తూ అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను. ఈ రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. 6వ రోజు కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ గా వచ్చేసి ఏంటంటే వారాహి అమ్మవారి పూజ అనేది మనం 6 తర్వాత అంటే ఈవినింగ్ చేసుకుంటాము. 6 తర్వాత 6 నుంచి మనం నైట్ 12 దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. నైట్ చేస్తేనే అమ్మవారికి ఇష్టమంట. సో అయితే మనం మెయిన్ గా పూజ వచ్చేసి నైటే చేసుకుంటాం. సో నేను కూడా అలానే నైటే అయితే చేసుకుంటున్నాను. మెయిన్ చాలా మందికి కూడా అమ్మవారి పూజ చేసుకోవాలి అంటే చేసుకోకూడదు అదైతే అని అంటున్నారు. కాకపోతే నేనేంటంటే నాకు ఇలా నవరాత్రులు అని తెలియంగానే, వారాహి నవరాత్రులు అని తెలియంగానే నాకైతే చేసుకోవాలనిపించింది. సో ఇంకా నేనైతే మా హస్బెండ్ కి చెప్తే ఇంకా ఓకే చేసుకుందాం అని అయితే అన్నాడు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజే అప్పటికప్పుడు తీసుకొచ్చి పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇలా నాకు 6 days అయితే మంచిగా కంప్లీట్ అయిపోయాయి, ఏం ప్రాబ్లం లేకుండా. మనం ఏ పూజ చేసినా కానీ మనం హార్ట్ఫుల్ గా చేసుకోవాలి. అంటే మనం పూజ చేసేసి
అది మనం కోరిక కోరుకుంటే అది అవుతుందా అవదా అనేది సెకండరీ. అది టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది. కాకపోతే ఇంకా మనం పూజ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనేది నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తాను అలా అని. సో ఇంకా పూజ అయితే ఇలా జరిగింది. ఇంక ఈ రోజు అయితే వారాహి నవరాత్రిలో 7వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్వేత వారాహి అలంకరణ అన్నమాట అమ్మవారి ఈ రోజు. ఈ రోజు అయితే నేను చక్కగా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఎలా ఉందనేది ఒకసారి చూసేయండి. ఈ రోజు ఈ రోజైతే నేను అమ్మవారికి లిల్లీ పూలతో అయితే మాల వేశాను. అండ్ గులాబీ దండ గూడా వేశా అనమాట కట్టి. ఇంకా తర్వాత ఇలా ఈరోజు అష్టోత్తరంలో అయితే మామూలుగా గాజులతో అష్టోత్తరం చేస్తే మంచిదంట. సో, నేను కొన్ని గాజులతో అయితే అలా చేశాను. ఇంకా ఈరోజు మెయిన్‌గా అమ్మవారైతే ఇలా ఉన్నారు. నాకు గూడా మంచిగా అనిపిచ్చారు. ఇంకా రోజు ఎలానో ప్రసాదాలు చేసేలాగానే దానిమ్మ గింజలు అండ్ పానకం అవైతే పెట్టాము. ఇంకా ఈరోజు క్యారెట్లు, చిలకడ దుంపలు, మళ్ళీ బీట్రూట్ ఇవన్నీ అయితే అమ్మవారికి చాలా ఇష్టమనమాట. ఈరోజు మెయిన్‌గా ప్రసాదం వచ్చేసి కట్టె పొంగలి ఇష్టమంట అమ్మవారికి. సో, అందుకని కట్టె పొంగల్ చేశాను. ఇంక ఈరోజు మెయిన్ దీపం వచ్చేసి ఈరోజు మంగళవారం గాబట్టి నేనింక ఉప్పు దీపం అయితే పెట్టాను అమ్మవారికి. ఫస్ట్ టైమ్ ఇలా ఉప్పు దీపం పెట్టటం అయినా గానీ, ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదంట. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతది అని చెప్పి చెప్పారు. ఇట్లా ఈరోజు అంటే 9 నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో దీపంలాగా పెడుతున్నారనమాట. సో, నేను గూడా కొన్ని వీడియోస్‌లో చూసి నేర్చుకొని పెడుతున్నా. నవరాత్రులు స్టార్ట్ అయిపోయి కూడా 7 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 డేసే మెయిన్ అనమాట. బుధవారం, గురువారం ఈ 2 రోజుల్లో అయితే నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంక తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే మనకి గురువారం కంప్లీట్ అయిపోంగానే శుక్రవారం రోజు అయితే మామూలుగా అయితే ఉద్వాసం చెప్తారు. అంటే ఇంకా కదిలించడం అలా చేస్తారు. కాకపోతే ఆ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం చేయాలన్నమాట అది. అంటే శుక్రవారం కూడా మనం ఎలా నార్మల్ పూజ చేసుకున్నాం అలా చేసేసుకొని శనివారం అయితే కదిపేస్తాం అమ్మవారిని. నాకు ఈ 7 డేస్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ డేస్ కూడా మంచిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారు ఎలా అనిపిస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మీకు మాక్సిమం అమ్మవారి బ్లెస్సింగ్స్ నా మీద మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై వారాహి మాతాకి జై. వారాహి నవరాత్రిలో ఈ రోజు వచ్చేసి 8వ రోజు. ఈ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి అవతారం వచ్చేసి వార్తాలి వారాహి అమ్మవారి అవతారం అన్నమాట. ఈ రోజు వచ్చేసి అమ్మవారిని అయితే ఈ రోజు నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ రోజు అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఈ రోజు అయితే అమ్మవారిని నేను మల్లెపూలు అయితే వేశాను. ఇంకా మల్లెపూలు అండ్ గులాబీ పూలతో అయితే పూజ అయితే చేశాను ఈ రోజు వచ్చేసి. ఇంకా ఈ రోజు మెయిన్ గా నేను వచ్చేసి అమ్మవారి పాదాలు అయితే చేశాను. చాలా చిన్న పాదాలుగా అయితే చేశాను. నాకు చాలా బాగా అనిపించినాయి. క్యూట్ గా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించాయి అమ్మవారి పాదాలు చేయటం అయితే. ఇంక ఈరోజు మెయిన్ దీపం వచ్చేసి పిండి దీపాలు అయితే పెట్టాను. స్పెషల్ దీపంగా పిండి దీపం అయితే పెట్టాను. ఇంకా ఈరోజు ప్రసాదం వచ్చేసి రోజు లాగానే ఈరోజు పాయసం అయితే అంటే పొంగలి అయితే చేశాను 8వ రోజు. ఇంకా మెయిన్ గా వచ్చేసి చిలకడ దుంపలు, క్యారెట్స్ అండ్ దానిమ్మ గింజలు పానకం ఇవన్నీ అయితే డైలీ పెడతాం గదా! ఇంకా ఈరోజు ప్రసాదం వచ్చి పొంగలయితే చేశాను. అమ్మవారి పూజ అయితే ఇలా ఉంది ఈరోజైతే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వారాహి దేవ్యై నమః. ఇంకా రేపొక్క రోజన్నమాట. ఇంకా లాస్ట్ డే 9థ్ డే ఇంకా ఫైనల్ డే అన్నమాట. ఇంకా 8 రోజులైతే చక్కగా మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాను. 8 రోజులు గూడా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అయితే ఏం ఆటంకాలు లేకుండా. ఇంకా 9వ రోజన్నమాట లాస్ట్ డే. రేపు అమ్మవారి ఆశీస్సులు మీ మీద, నా మీద ఉండాలని గూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై వారాహి మాతాకి జై. వారాహి నవరాత్రుల్లో ఈ రోజు వచ్చి లాస్ట్ రోజు అన్నమాట. లాస్ట్ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శాకాంబరిక అవతారం అన్నమాట. శాకాంబరి వారాహి అలంకరణ అంటే మనం వెజిటేబుల్స్ తో అమ్మవారిని అయితే
డెకరేట్ చేయాలి. నేనైతే చాలా బాగా డెకరేట్ చేశాను వెజిటేబుల్స్ తో అయితే. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే అయితే పూజ కూడా అయిపోయింది. ఈ 9 రోజులు అయితే చాలా బాగా జరిగిపోయింది. నేను ఫస్ట్ టైం చేశాను ఈ వారాహి నవరాత్రులు అయితే. నాకైతే మంచిగా 9 days అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు అని చెప్పేసి ఒకసారి అయితే చూడండి. ఈ రోజు అమ్మవారు వచ్చేసి శాకాంబరిక వారాహి అవతారం అన్నమాట. అంటే మనం వెజిటేబుల్స్ తో అన్ని డెకరేట్ చేయాలి, అంటే పెట్టాలి అమ్మవారికి. ఇంకా మేము క్యారెట్స్, బీట్రూట్స్, మళ్ళీ క్యాప్సికమ్, మళ్ళీ కాకరకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, మళ్ళీ క్యారెట్స్, ఇవన్నిటితో అయితే అమ్మవారికి అయితే డెకరేషన్ అయితే ఇట్లా చేశాను. ఇంకా కరివేపాకు కూడా కొంచెం అట్లా అయితే పెట్టాను. ఇంకా ఈ రోజు మెయిన్ ప్రసాదం వచ్చేసి మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎన్ని ఫ్రూట్స్ అయినా పెట్టవచ్చు. ఇంకా నేను వచ్చేసి ఆ అంటే అరటికాయలు అండ్ ఆపిల్స్ అండ్ పొమగ్రనేటివ్ అయితే పెట్టాను. ఇంకా మెయిన్ గా పానకం కూడా పెట్టాము. ఈ రోజు మెయిన్ దీపం వచ్చేసి గోరింటాకు దీపం అయితే పెట్టాను అమ్మవారికి. అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నా మంచిది అంటారు కదా. సో అమ్మవారు మన అమ్మవారిగా అంటే మన ఆడపిల్లగా భావించి మనం అమ్మవారికి కూడా గోరింటాకు పెడతాం అన్నమాట. సో అందుకని ఈ రోజు అయితే లాస్ట్ రోజు అమ్మవారికి గోరింటాకు పెట్టాను. సో నాకు చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా నిన్న చేసిన పాదాలు కూడా అంతే ఉన్నవి. ఇంకా అవైతే తీయలేదు. ఇంకా లాస్ట్ రోజు తీద్దామని. యాక్చువల్ గా అయితే 9 days కంప్లీట్ అయిపోయింది. ఈ రోజునే ఉద్వాసం చెప్పాలి అంటే అమ్మవారిని కదిలిస్తాం. బట్ కాకపోతే ఏంటంటే 9 days కంప్లీట్ అయిపోయిన తర్వాత 10th day అనేది మనకి అమ్మవారికి చీర గాని అంటే తాంబూలం పెట్టేసి మనం పంపించాలంట. కాకపోతే ఫ్రైడే వచ్చింది కాబట్టి మనం సాటర్డే రోజు ఇంకా అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్తారు. ఉద్వాసన అంటే ఏంటంటే అమ్మవారిని కదిలించటం అనమాట. ఫ్రైడే వచ్చింది కాబట్టి అంటే శుక్రవారం పూట మనం అమ్మని పంపించాం కాబట్టి శనివారం పూట అయితే మనకు అమ్మవారిని అయితే కదిలించటం జరుగుతుంది. ఆ రోజు తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి వచ్చినా కానీ నో ప్రాబ్లం అంటే ఇంకా మార్నింగే దీపం పెట్టేసి అమ్మవారిని అయితే కదిలిస్తాము. కదిలించేటప్పుడు మనం అమ్మవారికి థ్యాంక్ యూస్ చెప్పుకోవాలి. అంటే మనం చేసాం కాబట్టి మనకి 9 days ఏం ప్రాబ్లం లేకుండా అమ్మ పూజ చేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలానే చేసుకుంటాను, ఇంకా మంచిగా చేసుకోవాలని చెప్పి మనకి ఏం కోరికలు ఉన్నాయని చెప్పుకొని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పేసి మనం ఆ పటంను అయితే కదపాలంట. సో నేను ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ ఇయర్ చేసినా కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నాకు భయంగా అనిపించింది. కొంతమంది పూజ చేయకూడదు, చేస్తే మంచి జరగలేదు అలా అయితే చెప్పారు. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి ఎలా అయిందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఈ పూజ చేసుకున్నా కానీ. ఈ 9 days ఏం చేయాలి, ఏం పూజ చేయాలి, ఈరోజు ఏం వేస్తే మంచిది అవన్నీ అయితే నేను చూసుకుంటూ 9 days మీరు గమనిస్తే 9 daysలో నేను అసలు వీడియోస్ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే మెయిన్ నా కాన్సన్ట్రేషన్ అంతా అమ్మవారి మీదే ఉంది. ఏం పెట్టాలి, ఈరోజు ఏం ప్రసాదం చేయాలి, ఏం పూజ పెట్టాలి, ఏం దీపం వెలిగించాలి, ఇలా 9 days 9 దీపాలు అలా అయితే పెట్టాము. సో మ్యాక్సిమం నేను మొత్తం పెడుతున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే శుక్రవారం అనమాట. అంటే 9 days అయిపోయిన తర్వాత గురువారంతో అది అయిపోయినాయి. తర్వాత శుక్రవారం రోజు వచ్చేసి మార్నింగ్ పూట అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను. సో ఇంకా మా దేవుళ్ళు మెయిన్ దేవుళ్ళు కూడా నేను చూపించట్లేదు. సో ఇంకా ఈ రోజు ఇలా అయితే డెకరేట్ చేశాను అమ్మవారిని అయితే. ఈ రోజు వచ్చేసి మ్యాక్సిమం అంటే నిన్నటితో నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా మార్నింగ్ పూజ కూడా అయితే ఈ రోజు ఏం చేశానంటే మార్నింగ్ పూజ మొత్తం చేసేసి అంటే మా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ అయితే తాంబూలం కూడా ఇచ్చాను. నేను అదైతే దీనిలో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అది చాలా లాంగ్ అయిపోతుంది. ఓన్లీ నేను పూజ చేసిన వీడియోనే దీనిలో యాడ్ చేద్దాం అనుకుని ఆ వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజు అయితే శుక్రవారం సాయంత్రం కూడా మనం యథావిధిగా 9 రోజులు ఎలా పూజ చేసుకున్నాం సేమ్ అలానే 9 అంటే 10వ రోజు కూడా చక్కగా అలానే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఉదయం నుంచి అయితే మాక్సిమం ఆ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా నేను కొంచెం ఆయిల్ పోసాను మధ్య మధ్యలో. అంటే మాకు ఆ పూజ అవి చేయించుకునేసరికి మేము ఐ థింక్ 1:30, 2 అయిపోయింది. 2 దాకా పట్టింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చాలా సేపు వెలుగుతూనే ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం ఆయిల్ అయితే పోసాను. ఇంకా ఈ రోజు మొత్తం వెలుగుతూనే ఉంది అమ్మవారి దగ్గర దీపం అయితే. ఇంక ఇప్పుడైతే ఏం పూజ చేశాను అనేది అయితే చూపిస్తాను రండి. అవుతుంది కాబట్టి ఇంకా నేను ఏం కదిలించలేదు, ఓన్లీ ప్రసాదాలు బట్టి తీసేశాను. ఇంకా అమ్మవారిని అయితే అలానే ఉంచేశాను. ఇంకా రోజు మనం ఎలా పూజ చేసుకుంటామో సేమ్ అలానే పూజ చేసేసుకొని
ఇంకా అమ్మవారికి అయితే ఈ రోజు మనం చీర గాజులు తాంబూలం అయితే పెట్టాలి. సో ఇంకా నేను ఇది వచ్చేసి యాక్చువల్ గా ఈ శారీ ఒకటి పెడదాం అనుకున్నాను. ఇంకా తర్వాత మా మమ్మీకి కూడా అమ్మకి కూడా తీసుకున్నాను. ఇంకా సో రెండు చీరలు కలిపి పెట్టేశాను. అంటే ఒకటి అమ్మకి ఇద్దాము, ఒకటి నేను వేసుకుంటాను నెక్స్ట్. అట్లా అమ్మవారికి అయితే ఇట్లా తాంబూలం అయితే పెట్టాలి. ఇంకా తాంబూలం పెట్టేసి ఈ రోజు మెయిన్ గా వచ్చేసి అంటే శుక్రవారం కాబట్టి నేను ఉప్పు దీపం కూడా పెట్టాను. నాకు చాలా అనిపించింది. ఇంకా చక్కగా ఫ్రైడే ఉప్పు దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదంట. శుక్రవారాలు మంగళవారాలు ఏ రోజైనా ఉప్పు దీపం అయితే పెట్టుకోవచ్చంట. సో ఈ రోజు నైవేద్యంగా వచ్చేసి అమ్మవారికి వైట్ రైస్ లో పప్పు వేసి అంటే చప్పిడి పప్పు దాని మీద గీ వేసి అయితే నేను ప్రసాదంగా పెట్టాను. దీనిని మహాప్రసాదం అయితే అంటారు. అంటే మనం ఉద్వాసన చెప్పే ముందు అంటే మనం ఉద్వాసన చెప్తాం కదా, అంటే రేపు చెప్తున్నాం కాబట్టి ఈ రోజు మనం అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా మనం బట్టలు పెట్టేసి మనకు అమ్మవారికి అయితే ఇట్లా మహా నైవేద్యంగా అయితే వైట్ రైస్ లో పప్పు గీ వేసి పెట్టాలి. ఇంకా నేను దద్దోజనం కూడా చేశాను. ఇంకా ప్రసాదం వచ్చేసి ఇంకా తాంబూలం అయితే పెట్టేశాను. ఇంకా సో అమ్మవారికి ఇలా తాంబూలం అయితే చేసుకున్నాను. నాకైతే చాలా నిండుగా అనిపించింది. ఈ 10 రోజులు అయితే చాలా అనిపించింది. అంటే ఇంకా మార్నింగ్ లేవటం, పూజ చేసుకోవటం, మళ్ళీ ఈవినింగ్ పూజకి మెయిన్ ఈవినింగ్ కదా పూజ. ఎలా చేయాలి, లేకపోతే ఏం ప్రసాదం, నాకు కొన్ని ప్రసాదాలు రావు. అవి మళ్ళీ చూసి యూట్యూబ్ లో చూసి నేర్చుకొని చేయటం గాని ఇలా అయితే నాకు చాలా అనిపించింది. ఈ 10 రోజులు ఏం ఆటంకాలు లేకుండా అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే రేపు మార్నింగే ఉద్వాసన అయితే చెప్పేస్తాం. అంటే ఉద్వాసన మీన్స్ రేపు మార్నింగే కదిపిస్తాం అన్నమాట అమ్మవారిని. ఈ వారాహి నవరాత్రులు చేయటం కూడా నాకు చాలా అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ పూజ చేసుకోవటం చాలా పీస్ఫుల్ గా ఉంది. మనం అనుకునే చాలా మంది చేయకూడదు అలా అయితే అంటున్నారు. నేనైతే చేశాను. మనకి గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా ఉన్నా గానీ మనకి అంటే ఈ పూజ చేయటం వల్లే అది వస్తుంది అనుకోవటం అయితే చాలా రాంగ్. ఎందుకంటే మనం ఈ పూజ చేసినా చేయకపోయినా అది ఆల్రెడీ జరగాలి అని రాసి పెట్టుంటే ఆటోమేటిక్ గా అది అవుతుంది. అంతేగాని మనం ఈ అమ్మవారికి పూజ చేయటం వల్లే అవ్వింది అనుకోవటం అయితే చాలా రాంగ్. ఎందుకంటే అమ్మవారిని మనం ఏమి నువ్వు రాంగ్ పూజ చేసావు కాబట్టి నీకు ఇట్లా చేసామని అయితే ఏమనరు. మనం అమ్మవారికి కూడా మనం పూలు పెట్టుకోవటం అయినా, ప్రసాదాలైనా, దీపాలైనా ఏదైనా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకుంటాం. ఈ రోజు వచ్చేసి సాటర్డే మార్నింగ్ అన్నమాట. ఈ రోజు తొలి ఏకాదశి. యాక్చువల్లీ ఇంక ఈ రోజు అయితే దేవి నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే నేను అమ్మవారిని కూడా కల్పించేశాను. ఇంకా జస్ట్ నార్మల్ కొంచెం పూజ అయితే చేసేసుకొని ఇంకా అమ్మవారిని కూడా కల్పించేశాను. ఈ ఈ దేవి నవరాత్రులు అయితే చాలా బాగా జరిగాయి. నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. వీడియో అయితే పెట్టాను కదా డే 1 డే 2 అనేది. మీకు ఎలా అనిపించినాయి అనేది నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.